హాయ్ అండి, వెల్కమ్ టు గుడ్ ఇన్ఫర్మేషన్ బాబు ఛానల్. సో ఈ మధ్య నేను ఆన్లైన్లో ఒకటి చూస్తూ ఉన్నానండి. స్కిప్ చేస్తూ ఉంటే లైక్ జస్ట్ స్క్రోల్ చేస్తూ ఉంటే వాడు ఒక పనికి మాల ఏదో లాగుంటాడు. వాడు ఏం చెప్తాడంటే, బ్రో నీకేం కావాలంటే అది తీసుకో బ్రో, షూస్ కావాలా తీసుకో, బైక్ కావాలా తీసుకో, ఏం చేస్తున్నావు బ్రో అంటే, నేను ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నాను, నాకు లక్షల్లో వస్తున్నాయి అంటాడు. ఏమండి లక్షల్లో వస్తాయి గేమ్స్లో? అది ఆన్లైన్ రమ్మీ గేమ్లో. సో నేను చెప్తున్నాను, లాస్ట్ దగ్గర నుంచి ఒక 14 years నుంచి చూస్తున్నాను స్కామింగ్ గురించి. ఒకటే చెప్తున్నా మీకు, టేబుల్కి వస్తారండి, చిన్న గేమ్స్ ఆడారా మీకు 1-2 బిస్కెట్లు వేస్తాడు. తర్వాత ఏం చేస్తారంటే 1000 రూపీస్ 2000 రూపీస్ గేమ్స్ ఆడారా మొత్తం కొలాప్స్, డబ్బులు తీసేసుకుంటాడు. అయినా మీరు ఆన్లైన్లో చూస్తున్నారు కదా న్యూస్లో, 50 లక్షలు పోయాయి, 20 లక్షలు పోయాయి. ఎక్కడ ఊరినే బాగుండి వాడు చేసే మ్యాజిక్లు అట్లా ఉంటాయి. ఏంటంటే మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి గేమ్ ఆడకుండా, మిమ్మల్ని మళ్ళీ ఎట్లా కొడతారంటే మీకు ఒక 100-200 ఇస్తాడు గేమ్ని అడిక్ట్ చేయడం కోసం. సో ఇట్ ఈస్ అడిక్షన్. సో నేను ఒకటే చెప్తున్నా మీకు, ఒకడు గెలుచుకోవాలంటే ఒకడు ఓడిపోవాలి రమ్మీ గేమ్లో. సో మీరు గెలవాలంటే ఇంకొకడు ఓడిపోవాలి. ఆ ఓడిపోయే వాళ్ళు మీరుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రమ్మీ గేమ్స్ వచ్చి దయచేసి ఎవరు ఆడొద్దండి, మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఏదైనా టైంపాస్ కాడారా, జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ అంతే. వాడు ఆ గేమ్స్ని ఏం పెద్ద పట్టించుకోడు. అది కూడా ఏంటంటే మీకు ఊరినే టైంపాస్ కోసం అంతేగాని 1000 రూపాయలు 2000 పెట్టి ఆడద్దు. వాడు ఎవడో ఒక్కొక్కసారి ఒక కార్డులో పోయింది, అయ్యో నేనే గెలిచేసుకోండి వస్తుంది 7000 అంటే, ఒక్కొక్కసారి 7000 కూడా ఇచ్చేస్తాడు మీకు, మొత్తం మీరే టేబుల్ విన్నర్ లాగా. ఇదంతా గ్యాంబ్లింగ్. ఆ తర్వాత 7000 సరే సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు ఎంటర్ చేయండి, నేను ఎంత సంపాదించాను. ఎవరు ఉండరు, ఎవడో ఒకడికో ఇద్దరికో వస్తారు ఖచ్చితంగా. ఆబ్వియస్లీ 1 lakh పీపుల్ ఆడతారండి, ఒకడు విన్నర్ ఉండడు. 1 lakh into 1000 వేసుకోండి, ఏమైంది? అది చెప్పేది, దే ఆర్ ఎర్నింగ్ మోర్. మీకు బిస్కెట్లు వేస్తాడు అంతే. దయచేసి ఇట్లాంటి గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, మీ మనీని పోగొట్టుకోవద్దు. రమ్మీ వాడు ఎవడో అంటాడు, వాడు ముఖం చూసి చండాలం కొడుతుంటే వాడు వచ్చేసి, బ్రో నువ్వు ఆ షూ కొనుక్కో బ్రో, 600 కదా నేను ఇచ్చేస్తా బ్రో, 6000 కదా బ్రో, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ బ్రో నేను డైలీ అసలు నేను చదవచ్చలా, నువ్వు అసలు చదవడు కదా, నువ్వు ఎట్లా డబ్బులు సంపాదిస్తున్నావు అంటే, వాడు పాపం కష్టపడి పెట్రోల్ బంకులో పని చేసుకుంటాడు. వాడైనా నెల జీతం వస్తుంది. వీడు చెప్పే బిల్డప్ చూస్తే, బ్రో ఎక్కడిది బ్రో బ్రేక్ అంటే, నేను రమ్మీ ఆడాను బ్రో, నాకు బైక్ వచ్చేసింది అంటాడు. ఎవరిని నమ్మొద్దు. ఒకటే చెప్తా, వాడు మొహం చూసేది తెలియదు. మీకు బాగా చదువుకోండి, బాగా సంపాదించుకోండి, మంచి జాబులు చేసుకోండి. ఈ రమ్మీలో అంతా డబ్బులు రావు. దయచేసి నా మాట వినండి, రమ్మీ గేమ్స్లో వద్దు. మీ అభిప్రాయం ఏందో కమెంట్ సెక్షన్లో చెప్పండి.